మీరున్న సిచ్యువేషన్కి, మీరుంటున్న ప్లేస్కి అండ్ మీ హెడేక్కి ఏదైనా సంబంధం ఉంటుందా? సో రీసెంట్లీ ఒక 55 ఇయర్స్ ఉన్న ఫీమేల్ ఒక గత 4 సంవత్సరాల నుంచి సివియర్ హెడేక్తో బాధపడుతూ అన్ని రకాల టెస్టులు చేయించేసుకొని ఈవెన్ ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ కూడా చేయించుకొని ఏమీ దాంట్లో బయటపడక ఈవెన్ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ తనకి హెడేక్ మాత్రం తగ్గట్లేదు. సో ఎంతో ఫేమస్ డాక్టర్స్ని అందరినీ కలిశారు, కానీ రిజల్ట్ లేదు. ఫైనల్లీ నా దగ్గరికి వచ్చారు. హోమియోపతిలో మేము కేస్ టేకింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అంటే ఎమోషనల్ స్టేటస్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అడుగుతూ ఉంటాము. సో దాంట్లో కేస్ అనాలిసిస్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మీ ప్లేస్కి, మీరుంటున్న సిచ్యువేషన్కి, తన హెడేక్కి సంబంధం ఉంది. ఎలా అంటే, ఇప్పుడు తనకు ఒక 3-4 ఇయర్స్ నుంచి తన కొడుకుతో మదరు, వాళ్ళ హస్బెండ్ అండ్ ఈ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలతో కలిసి కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటున్నారు. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, స్టార్టింగ్లో కొన్ని రోజులు అత్త కోడళ్ళు హ్యాపీగా ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ హెడేక్స్ రావడానికి మనం ఏమనుకుంటున్నామంటే ఇన్ని రోజుల నుండి విటమిన్ ట్యాబ్లెట్స్ అంటే విటమిన్ డిఫిషియన్సీస్ లైక్ విటమిన్ D3, B12 తగ్గడము, జింక్ తగ్గడము, దీంతోపాటు కొన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ తగ్గడం వల్ల మన హెడేక్స్ వస్తున్నాయి. అండ్ మీకు బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ క్లాట్ అయినప్పుడు, లేదు ఇయర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నప్పుడు మీకు హెడేక్స్ వస్తూ ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. సో ఇవన్నీ టెస్టులు చేయించుకున్నప్పుడు అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ తనకు హెడేక్ తగ్గట్లేదు. మరి ఇక్కడ రీజన్ ఏంటంటారు? సో తనకు మైగ్రేన్ అనేది హెడేక్ కాస్త మైగ్రేన్గా డెవలప్ అయిపోయి వన్ సైడ్ హెడేక్స్ ఎక్కువగా అయిపోయి భరించలేకుండా, ఈవెన్ సౌండ్స్ కూడా భరించలేకుండా, లైట్ వేసినా కానీ భరించలేకుండా అంత సివియర్ హెడేక్స్తో బాధపడుతూ ఉంది 55 ఇయర్స్ ఫిమేల్. సో ఇక్కడ నేను కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు తను అడిగినప్పుడు సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడిగాను, మీది కంబైన్డ్ ఫ్యామిలీనా అంటే అవును సార్ అంది. ఈ కంబైన్డ్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారంటే కొడుకు, కోడలు, తను, తన హస్బెండ్, ఇద్దరు మనవడు, మనవరాలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కోడలు కొద్దిగా చదువుకున్న తను జాబ్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంట్లో ఉండడం వల్ల రెగ్యులర్గా అత్తగారు ఏదైనా చెప్పినప్పుడు, తను ఈ ఫిమేల్ చెప్పినప్పుడు, ఈ 55 ఇయర్స్ ఏజ్ ఉన్న తను చెప్పినప్పుడు, అత్తగారు చెప్పినప్పుడు కోడలు కొన్నిసార్లు వినకపోవడం కావచ్చు, లేదు తను వర్క్ బిజీలో ఉండి వీళ్ళని పట్టించుకోకపోవడం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఈ మదర్ ఏదైతే అంటే ఇప్పుడు అత్తగారు ఉన్నారో తను ఎక్కువగా దానికి ఫీల్ అవుతూ ప్రతి చిన్నదానికి ఓవర్గా ఎగ్జైట్ అయిపోతూ, అంటే చిన్న విషయాన్ని ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కొద్దిగా చాదస్తం కూడా ఉంటుంది, అండ్ కొద్దిగా నా మాట వినాలనే పట్టింపు కూడా కొందరిలో ఉంటుంది. అండ్ కొంతమందిలో ఇటువైపు అత్తగారు డామినేషన్ ఉండొచ్చు, కొంతమందిలో ఇటు కోడలు డామినేషన్ ఉండొచ్చు. సో ఇక్కడ ఇది ఇంటింటి రామాయణం అంటాం. అందుకోసమే ఎక్కడైనా ఎవరైనా కొద్దిగా మనకు కాంప్రమైజ్ మోడ్లో, ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరో ఒకరు కాంప్రమైజ్ మోడ్లో ఉంటే మనకు ఆ ఫ్యామిలీ అనేది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. లేదు ఈవెన్ హస్బెండ్ వైఫ్ ఇద్దరే ఉండే ఫ్యామిలీస్లో కూడా ఫిమేల్స్ చాలామంది మైగ్రేన్స్తో వస్తుంటారు. మరి అక్కడ అత్తగారు లేరు కదా, మరి ఇక్కడ ఏమైంది అని అంటే హస్బెండ్ కొద్దిగా డామినేషన్ ఉన్నారు. సో సరే, వాట్ ఎవర్ ద కండిషన్, వాట్ ఎవర్ ద థింగ్స్, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, మామ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో కలిసి ఉంటున్నప్పుడు మీకు కొంతమందికి కొన్ని చేసేవి నచ్చవు, ఈవెన్ మనం చేసే మనకు కొన్నిసార్లు నచ్చవు ఆలోచిస్తే కదా. సో పక్కన వాళ్ళు కూడా మనం చెప్పినట్టే వినాలి, మనం అనుకున్నట్టుగా ఉండాలి, మనం ఈ టైంలో లేస్తాం కాబట్టి వాళ్ళు కూడా ఈ టైంలోనే చేయాలి. ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల, మన రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ప్రాబ్లం పెద్దదవుతుంది. సో ప్రతి దాన్ని మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ నా మాట వినట్లేదు ఇట్లాంటివన్నీ పట్టించుకోవడం వల్ల మీరు ఇలా బాధపడుతున్నారు. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కేసులో అత్తగారు సాఫ్ట్గా ఉన్నారు, కోడలు కొద్దిగా డామినేటింగ్ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్పానంటే, మీరు అమ్మాయిని ఇప్పటి నుండి మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటే అనవసరంగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఓన్లీ హెడేక్ వరకే ఆగిపోయింది మీకు. అదే ఇంకొన్ని రోజులు మీరు ఇలానే ఆలోచిస్తే పారాలసిస్ రావచ్చు, బ్రెయిన్లో క్లాట్ కూడా రావచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుండి ఆలోచించడం తగ్గించండి. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను తనకు. సో ఎవరు నేను చెప్పిన ఎగ్జాంపుల్కు బాధపడకండి, జస్ట్ సింపుల్గా తనని కన్విన్స్ చేయడానికి చెప్పాను.
ఇప్పుడు మనం ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటున్నాం అనుకోండి, లేదు మీరు బయట కోతులు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కోతులు చూడండి, చిన్న కోతులు ఎట్లా ఎగురుతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టే ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో కుక్క పిల్ల ఉంది, అది మన కాలు చుట్టే తిరుగుతూ ఉంటుంది, మనం వద్దు బొమ్మన్నా కానీ అది మన దగ్గరికి వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని కొడతామా, తంతామా? తన్నాం కదా, చిన్న కుక్క పిల్ల అని ఇట్లా తన్నొచ్చు కదా, తన్నాం. ఎందుకంటే అది మనం పెంచుకుంటున్నాం, మనం ఇష్టంగా పెంచుకుంటున్నాం. సో ఇక్కడ మీరు కూడా మీ ఇంటికి ఒక సేమ్ ఇప్పుడు మీ పిల్లాడిని చిన్నప్పుడు మీ పిల్లాడు చిన్నప్పుడు ఎప్పుడు తప్పులు చేయలేదా, చేశాడు కదా. సో అలానే మీ ఇంటికి ఇంకొక అమ్మాయి వచ్చింది అనుకోండి, సో మీరు కాంప్రమైజ్ మోడ్లోకి వెళ్ళండి. కొద్దిగా తను మీకు నెగటివ్గా చేసినప్పటికీ, మీతో అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ పట్టించుకోకుండా మీ అంతటా మీరు మీ పనులు చేసుకోవడం వల్ల మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ లేదా సార్, ఇప్పుడు నాకు తనతో ఉండాలనిపించట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే ఎక్కడైనా ఒక సొల్యూషన్ ఉంటుందండి. అయితే కాంప్రమైజ్ మోడ్లో కలిసి ఉండడం వల్ల మీ హెల్త్ మీరు హ్యాపీగా ఉంచుకోవచ్చు. లేదు నా వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నా అంటే మీరు సపరేట్గా మీ అబ్బాయి ఇంటి దగ్గరలోనే ఎక్కడైనా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటూ మీ మనవళ్ళ రాళ్ళతో కూడా ఆడుకోవచ్చు అండ్ రెగ్యులర్గా కూడా కలవచ్చు, కానీ సపరేట్గా ఉండొచ్చు. ఇక్కడ సపరేట్ అవ్వండి అని చెప్పట్లేదు, కంబైన్డ్ ఫ్యామిలీస్ అనేవి చాలా మంచివి. మీ మనవరాళ్లకు మీ గైడెన్స్ కూడా ఉంటుంది. కాకపోతే మీ హెల్త్ ఇప్పుడు మీరు దీనివల్ల ఓన్లీ హెడేక్స్తో బాధపడితే ఓకే, బాగానే ఉంది. ఇదే మీకు సడన్గా క్యాన్సర్గా మీకు బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? కాబట్టి ఒక మనిషి హ్యాపీగా బ్రతికి ఉండాలంటే అది మీ కోడలు కావచ్చు, మీరైనా కావచ్చు, మీ హస్బెండ్ అయినా కావచ్చు. ఇలా చెప్తున్నప్పుడు మధ్యలో అవును సార్ ఈ మధ్యలో మా హస్బెండ్కి కూడా బీపీ పెరిగిపోయింది, బీపీ షూటప్ అయిపోయింది, తనకు డయాబెటీస్ ఉంది ఆల్రెడీ, సో దానివల్ల కొద్దిగా కాంప్లికేట్ అయింది అని అంటే అవుతుంది. సో ఎందుకంటే మీకు నచ్చనప్పుడు, మీకు ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అంత ఎందుకండి, చిన్న ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు మీకు ఇష్టం లేని క్లాస్లో కూర్చున్నారు, మ్యాథ్స్ క్లాస్లో కూర్చున్నారు అనుకోండి. నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ రాకపోయేది, మ్యాథ్స్ క్లాస్లో కూర్చున్నా, ఆ టీచర్ ఏదో చెప్తా ఉండేది, గంట సేపు క్లాసు వినేవాడిని, నేను వినకపోయేవాడిని. సో అక్కడ వింటే ఏమవుతుంది, నాకు హెడేక్ వస్తుంది. వినకుండా నా అటుపక్క గిటుపక్క చూసుకుంటూ బ్యాక్ బెంచ్లో కూర్చున్న ప్రతి ఒక్కరు వినాలని లేదు కదా. సో ఇక్కడ ఆ ఒక్క సబ్జెక్ట్ మీకు రానందుకు మీరు మునిగిపోయేది కూడా ఏం లేదు లైఫ్లో కదా. సో మీరు వినట్లేదు కాబట్టి మీకు హెడేక్ రావట్లేదు. అక్కడ సింపుల్. ఇక్కడ మీరు కూడా దీన్ని ఇక్కడ అన్వయించుకోండి. మీరుంటున్న ప్లేస్, మీరుంటున్న సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ హెల్త్ ఇష్యూస్కి. సో ఇక్కడ హెడేక్ తగ్గాలి, లేదు బ్రెయిన్ క్లాట్స్ తగ్గాలి, పెరాలసిస్ రావద్దు, డయాబెటీస్ రావద్దు, బీపీలు పెరగవద్దు, థైరాయిడ్లు రావద్దు, ఇవన్నీ ఆటోఇమ్యూన్ కండిషన్స్. అసలు ఆటోఇమ్యూన్ కండిషన్స్ రావడానికి రీజనే మీ మానసికంగా ఉండే ఒత్తిడి, స్ట్రెస్ అంటాం. అది ఫైనాన్షియల్ కావచ్చు, కొంతమందికి రిలేషన్షిప్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఇది ఒకటి అర్థం చేసుకుంటే మీ హెడేక్స్ తగ్గుతాయని. కొద్దిగా వైటమిన్ డి డిఫిషియన్సీ ఏదో ఉంది, దానికి కొద్దిగా మెడిసిన్ యాడ్ చేసాము, కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చాము. దాంతోపాటు ఇలా తనకి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు, సార్ నాకు ఇన్ని రోజుల నుండి ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదు, సో ఇప్పటి నుంచి ఇదే ఫాలో అవుతాను సార్, కొద్దిగా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 months తర్వాత మళ్ళీ వచ్చారు, ఎవ్రీ మంత్ మెడిసిన్ తీసుకున్నారు. 2-3 monthsలో తనకు మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా హెడేక్స్ తగ్గాయి. ఇక్కడ హెడేక్ తగ్గడానికి మరి 4 సంవత్సరాల నుంచి తగ్గని హెడేక్ 3-4 నెలల్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు పీస్ఫుల్గా ఉండడం వల్ల. అంతేగాని మీరు అలోపత, హోమియోపత, ఆయుర్వేదమా, అదా ఇదా, న్యాచురోపత, అక్కడ పోయి ఆశ్రమంలో ఉండాలా, ఇవన్నీ సొల్యూషన్స్ కాదు. ఫస్ట్ పీస్ ఇక్కడే ఉంది. ఇక్కడ దీన్ని వెతుక్కుంటే, హ్యాపీనెస్ వెతుక్కుంటే మీ హెడేక్స్ కావచ్చు, ఏవైనా ఈవెన్ క్యాన్సర్స్ కూడా తగ్గడానికి స్కోప్ ఉంటుంది.